హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక చక్కటి గణపతికి సంబంధించిన కథ చెప్పుకుందాం. ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పరశురాముడు శివదర్శనం కోరి కైలాసానికి వచ్చాడు. వినాయకుడు పరశురాముణ్ణి లోనికి వెళ్ళనీయలేదు. శివదర్శనం కోసం వస్తే నన్ను ఆపుతావా, నువ్వు శివాపరాధం చేశావు అని కోపగించి తన చేతిలోని గొడ్డల్ని గణేశుడి మీదకి విసిరాడు పరశురాముడు. ఆ గొడ్డలి ఎక్కడిదో కాదు, సాక్షాత్తు పరమశివుడే ఒకప్పుడు పరశురాముడికి అనుగ్రహించినటువంటి ఆయుధం. పరశురాముని ఎదిరించే శక్తి వినాయకుడికి ఉంది. అయినా తన తండ్రి అనుగ్రహించిన ఆయుధం కావడంతో గణపతి తన మీదకి వస్తున్నటువంటి గొడ్డలికి నమస్కరిస్తూ నుంచుని ఉండిపోయాడంట. అప్పుడు ఆ గొడ్డలి వచ్చి తగిలింది. ఆ గొడ్డలి ధాటికి వినాయకుడికి ఒక దంతం విరిగిపోయింది. అలా గణేశుడు ఏకదంతుడయ్యాడని ఒక కథనం. మరికొన్ని మంచి విశేషాలతో మళ్ళీ కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.